ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ప్రభువు హెచ్చరిస్తుండగా, ప్రతి కుటుంబానికి నిత్యమైన వాక్యం ఇచ్చి, మీ కుటుంబంలో ప్రతి బిడ్డ నూతనమైన హృదయం కలిగి సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఆయన నామములో ఉంటున్న బిడ్డలారా, మరి మీరు కదిలించబడక నీతి మార్గములో ఉంటున్నట్టు మీకు ఆయన వెలుగు మీ కుటుంబం పైన ప్రకాశింపబడుచున్నదని, ఇంకా రాబోయే సమయంలో మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుని చిత్తంలో ఉండటానికి, ఆయన నామములో మీరందరూ కూడా ఉండాలని కలువరి ప్రేమ ఎంతగానో ప్రయాసపడి నూతనమైన వాగ్దానంతో ప్రభు మనందరితో మాట్లాడుచున్నాడు కదా. మరి ప్రభు ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా రాబోయే కాలములో మన తండ్రి మనకు హెచ్చరించి చెబుతున్నాడు, బిడా, ఇన్ని రోజులు నువ్వు బ్రతికిన దినములలో నీ మార్గముల మీద చీకటి కమ్మి ఉన్నదేమో, కానీ ఇంకా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతున్నది. మరి ఇది చివరి దినములు గనక మనము మన ప్రభు అయిన యేసయ్య వెలుగులో ఉండటానికే మనమందరము ప్రయాసపడాలి. ఆయన చిత్తములో ఉండటానికే కదా. ఆయన అంటున్నాడు, ఇంక మీదట నీ పైన వెలుగు ప్రకాశించును. మరి ఆ వెలుగును ఏమి చేస్తావు? మీరు లోకంలో ఉన్నప్పుడు ఆ వెలుగు నీ వరకైనా, నీ కుటుంబం వరకైనా? ప్రపంచంలో అనేక మంది చీకటి మార్గంలో నడుచుచున్న బిడ్డలకు ఆ వెలుగు వారి మీద కూడా ప్రకాశించాలని పట్టుదలతో దేవుని నామములో నీవు ఉన్నట్టి మంచి నీతి మార్గములో నుంచి ఆయనను మొరపెట్టినట్లయితే వాళ్ళపైన కూడా ఆ వెలుగు ప్రకాశించుతుంది కదా. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి లోకములు మనం బ్రతికినప్పుడే మనము ఆయన చెప్పినట్టుగానే ఒక సహోదరుని కావచ్చు, సహోదరుడి కావచ్చు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి వెలుగును వారిపైన ప్రకాశించి వారు మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది రక్షణ పొందుకొని వారు కూడా దేవుని బిడ్డలుగా ఉండటమే కదా. అవును కదండి. మరి ఈ లోకంలో మనం ఇంకంతకంటే గొప్పది ఏది మనకు ప్రభు నేర్పించలేదు. కాబట్టి ఈరోజు మన ప్రభు మనలో చెబుతున్నాడు కదా, మనందరికీ చెబుతున్నాడు, మీరు లోకంలోనే నీతిమంతులుగా ఉంటున్నారా, పరిశుద్ధులుగా ఉంటున్నారా? నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు లోకములో అనేక మందిని ప్రభువే ఒక్క తప్పిపోయిన గొర్రెను తప్పిపోయిన బిడ్డను ఏం చేసినాడు? తన భుజముల మీద వేసుకొని మోచినట్టుగా చూపిస్తున్నాడు కదా. ఈరోజు నువ్వు నేను కూడా ఆ పనిలోనే ఉండాలి. కాబట్టి వెలుగు ఇంకా ప్రకాశించే సమయము, వెలుగు మన మధ్యకు వచ్చి ఉన్నది, అభిషేకం మన మధ్యకు ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నడుచుచున్నాడు, మనతోనే ఉంటున్నాడు. కాబట్టి నమ్ముచున్నావా? నమ్మినట్లయితే రాబో కాలమందు నీకు మేలు కలుగును. నమ్మకమున్నదా? రాబో కాలమందు నీకు నాకు మేలు కలుగుచున్నది. నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉండి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం పైన ఆయన వెలుగు దిగి వచ్చుచున్నది. దిగి వచ్చిన వెలుగుకు మనం ఉదయాన లేచి, అయా నీ చిత్తములో మేము ఈరోజు సంతోషంగా ఉంటున్నాం, మంచి ఆరోగ్యమును పొందుకొని నీ నామములో తండ్రి ఎంత తృప్తి, ఎంతో ఆనందమయ్యా అని చెప్పటానికి ఒక సంతోషమైన ప్రార్థనతో ప్రభుతో నువ్వు కలిసి మాట్లాడతావా? మాట్లాడినట్లయితే నీ దేవుడు అనుదినమిచ్చుంటే వాగ్దానం ఎంత గొప్పదే కదా. నీ కుటుంబంలో సంతోషం, ఆనందం కలిగిచ్చేసేదే కదా. కాబట్టి ప్రభు మరి ఒక మాట కూడా మనకు తెలియపరుస్తున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడు? సియోనులో నుండి. ఉదయాన వాగ్దానములు చూస్తున్నట్టు బిడ్డ, నీ హృదయంలో కదులుచున్నట్టి పరిశుద్ధాత్మ సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, బిడ్డ నిన్ను సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తున్నాను. ఆయనకు స్తోత్రం. పరిశుద్ధ రాజా, నమ్ముచున్నావా? అయితే నమ్మినట్లయితే రాబోయే కాలం ముందు నీకు మేలు కలుగుచున్నదని చెబుతున్నాడు. ఒకవేళ ఇబ్బందులు ఉన్నావా? మేలు లేకుంటున్నావా? కష్టాలు ఉంటున్నావా? ఆయన అంటున్నాడు, ఇంకా మేలు కలుగబోచున్నది.
కాబట్టి సియోనుల నుండి నేను ఆశీర్వదిస్తానని ప్రభు మనకు మరి వాక్యం ప్రకారము విని చెబుతున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంతేకాకుండా ఆయన మరొక మాట అంటున్నాడు, ఏ అపాయము రాకుండా నీకు క్షేమము కలుగునుగాక. ఏ అపాయము రాకుండా నీ కుటుంబానికి నీకు క్షేమము కలుగునుగాక. మరి క్షేమం ఇచ్చే దేవుడు, రక్షణ కల్పించే దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నట్టు వాగ్దానమే కదా. మరి ఆ తండ్రి ఎప్పుడు కూడా ఏ అపాయము రాకుండా మీకు క్షేమంగా మీ కుటుంబం ఆశీర్వదించబడటానికి సీయోనుల నుంచి నేను నిలుచుకొని ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చెబుతున్న గొప్ప దేవుని బట్టి ప్రార్థనలో ఉంటున్నావా? ప్రార్థన శక్తి కలిగి ఉన్నట్లయితే మన ప్రభు మనల్ని అందరిని ఆశీర్వదించి దీవించాడు. ఆయన అంటున్నాడు, నీపైన నీ కుటుంబం పైన వెలుగు ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం. వెలుగు మన కుటుంబం పైన ప్రకాశించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ వెలుగు ఇప్పుడు ఎల్లప్పుడూ మేము వెలుచున్న మార్గములలో, మేము కూర్చున్న మార్గములలో తండ్రి నాయన ఎప్పుడు మా పైన ప్రకాశించి మమ్మలను తండ్రి నీ వెలుగులో నడిపించమని, మీ వెలుగు చూసినప్పుడు దుష్టాత్మ మా నుండి పారిపోవాలి. యేసు నామములో ప్రతి కుటుంబంలో నుంచి